హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, ఇవాళ అయితే షూట్ డే. మన కెమెరా కూడా ఛార్జింగ్ లేదు. ఓకే, గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు మనమైతే షూట్కి వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మార్నింగ్ టైం 9 కూడా అవుతుంది, 8:30 అవుతుంది అనుకుంటా మేబీ. సో అక్కడ మనం 9 వరకు ఉండాలి. సో అక్కడ షూట్ స్టార్ట్ అయిన తర్వాత నేను అక్కడ గిమ్స్ అయితే యాడ్ చేసేస్తాను. ఎందుకు ఇంత ఫాస్ట్గా మాట్లాడుతున్నా అంటే మన కెమెరాలో కూడా ఛార్జింగ్ లేదు, 4% ఉంది. ఇది ఎప్పుడు ఆఫ్ అయిపోయింది తెలియదు. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసేస్తున్నాము, 4 minutes ఉంది. Yeah, I can read the signs. You need to get away. It's time we made. 7th ఇంకా 2 7th ఇంకో 6th 6, 7, 8 ఇంకా 3 ఉన్నాయి. ఓకే గైస్, ఈరోజు అయితే మన శారీస్ ఫినిష్ ఇవ్వాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే ప్రశాంతంగా అవుతుంది షూట్. మార్నింగ్ అంటే క్రౌడ్ లేనప్పుడు వచ్చేసినాము. అంటే క్రౌడ్ ఉంటే కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే కస్టమర్స్ వస్తారు కాబట్టి వీళ్ళకి కూడా ఇబ్బంది. ఏం మాట్లాడుతానో అర్థం కాదు, అట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకేమన్నా ఉంటే చూసేసుకొని వెళ్ళిపోవడం. ఏంటి టిఫిన్ కూడా చేయలేదు. ఓకే గైస్, కలుద్దాం మళ్ళీ. ఓకే, ఎవరైనా డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే గట్టిగా మాట్లాడు. ఎవరైనా డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే సరూర్ నగర్లో ఉంటుంది. సో సరూర్ నగర్ శారదా థియేటర్ లైన్ అంటే CBR ఎవరైనా తీసుకొస్తారు. ఓకే అండి, మేమైతే ఇప్పుడే వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. సో 12:20కి అయిపోయింది మన షూట్ అయితే. సో వచ్చేసరికి అయితే 1 అయింది. అండ్ ఇప్పుడు మేము ఇంకా కూడా తినలేదు ఈరోజు. సో ఇప్పుడైతే తినాలి. ఇంకా వంట కూడా చేసుకోవాలి. వంట చేసుకొని తినాలి. చేసుకుంటూ కాదు కానీ ఫస్ట్ ఒక షార్ట్ వీడియో చేసుకుందాం అని చెప్పేసి అయితే రెడీ అవుతున్నా గైస్. రెడీ అంటే ఏం లేదు, జస్ట్ ఇట్లా కామ్ చేసేసుకుంటూ అయిపోతుంది. ఇప్పుడు ఒక షార్ట్ వీడియో చేసేస్తాం, చూసేయండి. మన గోప్రోలో ఛార్జింగ్ కూడా లేదు, నైట్ పెట్టి పడుకోలేదు. నేను ముందే చెప్పిన కదా, మేము నార్మల్గా అయితే నైటే పెట్టుకుంటాం కానీ ఈసారి పెట్టుకోలేదు. సో ఇది పవర్ ఆఫ్ అయిపోతుంది. సో షూట్ అయిపోయిన తర్వాత కలుద్దాం. బాయ్. షూట్ కాదు, సారీ, షార్ట్ వీడియో అయిపోయిన తర్వాత కలుద్దాం. ఓకే గాయస్, ఇప్పుడు మేమైతే షార్ట్ వీడియో తీసుకున్నాము, అయిపోయింది. అది ఇవాళ ఈవినింగ్ అయితే పెట్టేస్తాం ఆల్మోస్ట్. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్రెష్ అయితే నేనైతే డైరెక్ట్ స్నానం చేద్దాం అనుకుంటున్నా. కానీ స్నానం చేసే కంటే ముందు ఫస్ట్ ఇది పెట్టుకొని వెళ్ళాం కదా, సో అవైతే క్లీన్ చేసుకుందాం ఫస్ట్. సింపుల్గా వెళ్తామని చెప్పిన సింపుల్గా వెళ్ళొచ్చినాం. అండ్ ఇవే ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాం. బట్ పని అయిపోయింది. ఇక మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉంటుంది ఇక. ఓకే, ఇది క్లీనింగ్ అనేది మస్ట్. హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 6:20 అవుతుంది. నేను ఇందాకే పడుకొని అయితే లేసినాను. కొంచెం బ్రష్ తీసుకున్నాము. మనకి ఆఫ్టర్నూన్ 12:30 కదా, 1 అయింది. సో ఇక అప్పుడు కొంచెం ఒక షార్ట్ వీడియో తీసేసుకొని ఫ్రెష్ అయిపోయినాను. ఫ్రెష్ అయిపోయి చిన్న ఆఫ్టర్నూనే లంచ్ చేసేసింది. ఇక ఆకలి అవుతుంది ఇద్దరికి. మార్నింగ్ ఇద్దరం టిఫిన్ కూడా చేయలేదు. సో మార్నింగ్ టిఫిన్ చేయకపోయేసరికి ఇక వెంబటే ఆకలి అయింది అన్నట్టు. సో చిన్ని ఫాస్ట్గా ఫుడ్ చేసేసింది, తిన్నాం. ఆఫ్టర్నూన్ ఒక 2:30 వరకు ఏమో తినేసింది, పడుకున్నాం. నిద్ర పోలే కానీ అదేందో ఈరోజు మార్నింగ్ పడుకున్నా. మార్నింగ్ లేచి తొందర వెళ్ళేసరికి కొంచెం అలసిపోయినట్టు. ఇప్పుడు ఒక మంచి కాఫీ తాగేసి కాఫీ తాగదాం, టీ వద్దు, కాఫీ అయితే తాగేసి ఎడిటింగ్ వర్క్ అయితే నేను ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఇప్పుడైతే ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేయాలి. చూసి అర్థమైపోయింది కదా అసలు ఎంత అలసిపోయినామో, మొహంలో కనబడుతుంది. మన వర్క్ అయితే ఓకే చేసేసినాం, అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మా సంబరం చూడాలి. అమ్మ అయిపోయిందని చెప్పేసి. ఓకే, అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నా ముఖం చూడు నిద్ర మబ్బే ఉన్నది. నేనైతే ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఉంటావా ఇక్కడ బయట? ఇక్కడ మంచిగా గాలి వస్తుంది, కొంచెం ప్రశాంతం. సో ఇప్పుడు మంచిగా ఒక కాఫీ, స్ట్రాంగ్ కాఫీ తాగేసి మనం
ఏది చూస్తున్నావురా? నేనా? ఇవాళ డే మాత్రం చాలా లేజీగా గడుస్తుందండి మాకైతే. అసలు మార్నింగ్ నుండి అసలు వీడియో ఏం మాట్లాడలేదు. నాకైతే ఈరోజు ఏం పని లేదు గైస్. ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ వంట చేసుకుంటూ ఉన్న ప్లేట్లు కప్స్ అన్నీ వాష్ చేసేసిన అయిపోయింది. అండ్ లాండ్రీకి బట్టలు వేసేసినాం. సో అవి ఆరేయాలి, అదొకటే ఉంది. అంటే వీడియో తీసుకోలేదు అంతే. మేము జస్ట్ ఇక వచ్చిన తర్వాత ఫస్ట్ కాసేపు నేనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినా. నేను ఫ్రెష్ అయిన తర్వాత నేను ఫ్రెష్ వచ్చే గ్యాప్లో చిన్న చిన్న వర్క్స్ అయితే వేసేసింది. నాకు ఎందుకో ఇవాళ కొంచెం డీహైడ్రేట్గా అనిపిస్తుంది. ఎంత వాటర్ తాగినా కూడా అది సరిపోవట్లేదు. అంటే వాటర్ మాటికి తాగుతూనే ఉన్నా. అయినా ఈరోజు వేడవుతుంది బాగా కదా. వాటర్ సడన్గా వస్తున్నాయి. తడిచిన కొంచెం కాఫీ అయితే తాగిద్దాం. ఈరోజు మార్నింగ్ నుంచి కాఫీ అసలు నేను మార్నింగ్ నుంచి ఈరోజు కాఫీ తాగలేదు కదా. అవును, నేను తాగలేదు, నువ్వే తాగాను. కొంచెం ఇదంతా మెస్సిగా ఉంది. సో ఇదంతా ఒకసారి క్లీన్ చేద్దాం. కాఫీ పెట్టుకుంటూ క్లీన్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే మంచిగా బయటికి వచ్చైతే కూర్చున్నా. ఇప్పటిదాకా వెయిట్ చేసిన చీకటి అయిన తర్వాత బయటకు వద్దామని చెప్పేసి అప్పటిదాకా అయితే లోపలనే వర్క్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు మనకి ఈ కటింగ్స్కి ఒక 1 అవర్ పడుతుంది అనుకుంటా ఈజీగా. సో ఇప్పుడు 1 అవర్ లోపల ఇదంతా కంప్లీట్ చేసేయాలి. ఇక్కడ కూర్చొని కంప్లీట్ చేసేస్తా, చూసేయండి మీరు కూడా. అండ్ చిన్న వర్క్ ఉంది, మీకు చెప్పేస్తుంది ఆల్రెడీ ఇప్పుడు ఏం చేస్తుందని చెప్పేసి. ఓకే, నేనైతే ఇప్పుడు రైస్ పెట్టేస్తాను. మధ్యాహ్నం రైస్ కొంచెమే పెట్టుకున్నాం. సో ఇప్పుడైతే రైస్ పెట్టేస్తాం. రైస్ పెట్టేస్తే అయిపోతుంది. టైం వచ్చేసి 7:30 అయిపోయింది. మేము అంతకుముందు సోనా మసూర్ రైస్ తిన్నాం కదా. సో అదెందుకో మాకు మంచిగా అనిపించలేదు, కొంచెం డైజెస్ట్ అవ్వలేదు అనిపించింది. అందుకనేసి మనం మేము హెచ్ఎంటీ రైస్ తీసుకున్నాము, బ్యాగ్ తీసుకున్నాం. సో అవైతే పెడుతున్నా. ఇవైతే రైస్ బాగున్నాయి, హెచ్ఎంటీ రైస్. ఇప్పుడైతే లాండ్రీలో కొన్ని క్లాత్స్ ఉన్నాయి, అవి ఆల్రెడీ బకెట్లో తీసి. సో అవి అయితే ఇప్పుడు ఆరేయాలి. ఓకే గైస్, మేమైతే ఇప్పుడే, నేను తినలేదు ఈరోజు ఎందుకంటే ఆఫ్టర్నూన్ తిన్నది. నేను కూడా ఆఫ్టర్నూన్ తిన్నా, బట్ నాకు మళ్ళీ ఆకలేదు. కొంచెం అయితే రైస్ అయితే తిన్నాను. మేమైతే ఇప్పుడే వాకింగ్ చేస్తున్నాం. వాకింగ్ అంటే జస్ట్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఏం చేస్తున్నామండి. అండ్ ఈ వ్లాగ్లో అయితే మ్యాక్సిమము అక్కడ మేము ఎక్కడికైతే ఇప్పుడు వెళ్ళినామో సో అదే మ్యాక్సిమం కంటెంట్ అయితే ఈ వ్లాగ్లో అదే ఉండబోతుంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఓకే గాయస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాం. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే కొంచెం షార్ట్ ఉండబోతుంది. ఓకే, ఇట్స్ ఓకే. సో దానికోసం అదంతా అక్కడి కంటెంట్ కొంచెం అయితే చూపిస్తాము. అక్కడ కలెక్షన్ ఎట్లుంది ఏంటిదని చెప్పేసి నెక్స్ట్ రొటీన్ చూపిద్దాం అనుకున్నాం, కానీ కొంచెం మేము టైర్డ్ అయిపోయినాము. అందుకే అసలు ఈ వ్లాగ్ కూడా తీయడం కుదరలేదు. ఓకే, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నామండి. స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ.